అందరికీ నమస్కారం. ఈరోజు విజయవాడ నగరంలో జరుగుతున్న సంఘటనలు నాకు తెలిసి ఈ దేశ చరిత్రలో ఏనాడు కూడా ఇలాంటి సంఘటనలు జరగలేదు, జరగబోగురా. అలాంటి సంఘటనలు ఈరోజు మా విజయవాడ నగరంలో జరుగుతున్నాయి. ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన పోలీసులే ఈరోజు ప్రజల ప్రాణాలు తీసే పరిస్థితికి దిగజారిపోయారంటే ఇంతకంటే దారుణమైన విషయం ఇంకేమైనా ఉందా అని చెప్పని ఈరోజు ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఏదైతే సాయి కృష్ణ అని చెప్పిన ఒక యువకుడు చనిపోయిన ఉద్దాంతం ఏదైతే ఉందో ఈరోజు మొత్తం భారతదేశం అంతా గారు చూస్తాను. ప్రతి ఒక్కరు గారు అనుకుంటున్నారు పోలీస్ వ్యవస్థ భారత రాజ్యాంగం ప్రకారం కాదు, రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ నడుస్తానని చెప్పని ప్రతి ఒక్కరు గారు అనుకుంటున్నారు. అసలు ఈ రాష్ట్రంలో సామాన్య ప్రజానికానికి రక్షణ ఉందా? ఎవరైనా పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తే న్యాయం జరుగుతుందని చెప్పనే ఒక నమ్మకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఒక్క పౌరుడికి గర ఈ కూటమి ప్రభుత్వంలో లేదు, జరగట్లేదు గర. ముఖ్యంగా ఈ యొక్క 2 సంవత్సరాల్లో మా నగరానికి, మా ఒక జిల్లాకి కమిషనర్గా వచ్చిన రాజశేఖర్ బాబు గారు పోలీస్ కమిషనర్గా అయిన తర్వాత నగరం మొత్తం నేరస్తులకు కానివ్వండి, రౌడీ షీటర్లకు కానివ్వండి ఒక అడ్డాగా మారిపోయింది. స్వేచ్ఛగా తిరుగుతున్నారు, సంతోషంగా ఆనందంగా వాళ్ళు చేయాల్సిన పనులన్నీ గరా ఈరోజు విజయవాడ నగరంలో రౌడీ షీటర్లు, నేరస్తులు స్వచ్ఛందంగా తిరుగుతూ వాళ్ళకి కావాల్సిన పనులన్నీ గారు చేసుకుంటూ ముందుకెళ్తాం జరుగుతుంది. ఈ 2 సంవత్సరాల్లో ఏంట్రా జరిగిందంటే గంజాయి, సెటిల్మెంట్లు, ఇల్లీగల్ లిక్కర్లు ఇలాంటి తప్పితే పోలీసు వారి ప్రోత్సాహంతో ఇవన్నీ గారు జరుగుతున్నాయన్న మాట వాస్తవం కాదా అని చెప్పి ఈరోజు మేము అడుగుతున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. ఎందుకంటే మా సిపి గారు మా నగరం గురించి పట్టించుకోరు, మా జిల్లా గురించి పట్టించుకోరు, జిల్లాలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉందో పట్టించుకోరు. కేవలం లోకేష్ గారి కళ్ళల్లో ఆనందం కోసం మాత్రం ఆయన పనిచేస్తూ ముందుకెళ్తున్నారు. సిట్ రూపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా ఉన్న వ్యక్తుల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పని, లేకపోతే ఈ జిల్లాలో ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున యాక్టివ్గా పనిచేస్తున్నారంటే వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, వాళ్ళ పేర్లు తీసుకోవాలి, లోకేష్ గారు చెప్పిన పేర్లన్నీ గారు రాసుకోవాలి, వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చెప్పని ఒక కారణం తప్పితే ఇంకా ఏ విధంగా అయినా ఈ సిపి గారు పనిచేస్తున్నారా అని చెప్పి ఈరోజు మేము అందరం గారు అడుగుతున్నాం. దర్జాగా మా జిల్లాలో విజయవాడ నగరంలో కానివ్వండి, మా ఎన్టీఆర్ జిల్లాలో కానివ్వండి దర్జాగా గంజాయి స్మగ్లింగ్ జరుగుతుంది. కేవలం స్మగ్లింగే కాదు, మొన్న ఈ మధ్య నందిగామ ప్రాంతంలో గంజాయి పండించే విధంగా కూడా ఈరోజు ఈ ఒక జిల్లాలో ఆ ఒక గంజాయి స్మగ్లర్స్ అంత స్వచ్ఛందంగా, అంత సంతోషంగా, అంత స్వేచ్ఛగా వాళ్ళు గంజాయి పండిస్తున్నారు. నడి రోడ్డు మీద ఎవరైతే రౌడీ షీటర్లు ఉన్నారో సంబరాలు చేసుకుంటున్నారు, బైక్ ర్యాలీలు మనందరం గారు చూసాం. కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ మీద రౌడీ షీటర్లు బైక్ ర్యాలీ పెట్టుకుని తిరగటం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్కరు గారు, సామాన్య ప్రజానికం ప్రతి ఒక్కరు గారు అడుగుతున్నారు సాయి కృష్ణని ఏం చేశారు, ఆ కుర్రాన్ని ఏం చేశారు, ఏ విధంగా మీరు ఇబ్బంది పెట్టారు, ఏ విధంగా మీరు చంపారు, ఏ విధంగా మీరు కాల్చి పూరిత చేశారని చెప్పని ఈరోజు మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రజానికం అందరూ అడుగుతున్నారు. దాని సిపి గారు సమాధానం చెప్పక్కర్లేదా? ఎవరు బాధ్యత వహించాలి? ఈరోజు మేము ఒకటే చెప్పుతున్నాం, ఏదైతే సాయికృష్ణ ఉదాంతం ఉందో, జరిగిన సంఘటన ఉందో ఇది పూర్తిగా పోలీస్ కమిషనర్ గారు ఒక ఆధ్వర్యంలో ఆయనకి తెలిసే ఈ ఉదాంతం ఈ విషయం మొత్తం గారి జరిగిందని చెప్పని మేము చెప్పుతున్నాం. ఇంతకంటే దారుణం ప్రపంచంలో మనం ఎక్కడ గారు చూసుండం.
ఒక తల్లి కన్నీళ్ళు పెట్టుకుని నా కొడుకు శవం కాదు, మీరు కాల్ చేసిన బూడిదైనా మాకు ఇవ్వండి చెప్పని ఒక తల్లి వేరుకుంటుంటే ఇంతకన్నా దారుణమైన పరిస్థితి ఏ రాష్ట్రంలోనైనా ఏ దేశంలోనైనా ఉంటుందా అని చెప్పని మేము సందర్భంగా అడుగుతున్నాం. మొత్తం అంతా గారా అంటే పోలీస్ వ్యవస్థ ఏ విధంగా మారిపోయిందంటే సెటిల్మెంట్లకు అడ్డాగా మారిపోయింది. ఇది మేం చెప్పట్లా, చివరికి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న మీడియాలో కూడా విజయవాడలో పలానా స్టేషన్లో ప్రైవేట్ సెటిల్మెంట్లు జరుగుతుంది, అక్కడ ఏసీపీ కానివ్వండి, ఇక్కడ సిఐలు కానివ్వండి డబ్బులు తీసుకుంటున్నారు, వాళ్ళే పిలిచి పంచాయతీలు చేస్తున్నారని చెప్పని మీకు అనుకూలంగా ఉన్న పత్రికలోనే వేశారు. గంజాయి విచ్చలవిడిగా జరుగుతుందని చెప్పని మీకు అనుకూలంగా ఉన్న పత్రికలోనే వేశారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ప్రతిసారిగా డిమాండ్ చేస్తున్నాం, గంజాయి విషయంలో కానివ్వండి, పోలీసులు వ్యవహరిస్తున్న తీరు విషయంలో కానివ్వండి, అక్రమంగా అన్యాయంగా అమాయకుల మీద మీరు కేసులు పెడుతున్నారు. కానీ ఎవరైతే సెటిల్మెంట్లు చేస్తున్నారు, ఎవరైతే ప్యాకెట్ ఆరిస్తున్నారు, ఎవరైతే మట్టి ఇసుక తరలిస్తున్నారో వాళ్ళని మాత్రం మీరు అందరి గారు స్వేచ్ఛగా వదిలేస్తున్నారని చెప్పని మేము అనేక సందర్భాలు చెప్పాం. ఈ రోజుకి గారు యాక్షన్ తీసుకోవాలా, ఒక్కల మీద గారా ఈ రోజుకి గారా విజయవాడ పోలీసులు యాక్షన్ తీసుకోలేదని చెప్పి సందర్భంగా చెప్పుతున్నాం. ఈరోజు సిపి గారు సమాధానం చెప్పాలి, బాధ్యత వహించాలి. ఈరోజు గారు ఒక తల్లి బాధపడుతుంటే, పోలీసు వాళ్ళు చేసిన తప్పుకి బాధపడుతుంటే సిపి గారు ఎందుకు వెళ్ళి ఆ తల్లిని పరామర్శించలేదు? లేకపోతే బయటకు వచ్చి తప్పు జరిగిందా జరగలేదా ఈ విషయం మీద సిపి గారు ఎందుకు మాట్లాడట్లేదని చెప్పని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం గారు డిమాండ్ చేస్తున్నాం. అంటే ఇవన్నీ మీకు అక్కర్లేదా? వీటి గురించి మీరు పట్టించుకోరా? కేవలం ఆ ఒక సిట్ కార్యక్రమం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తలను ఇబ్బంది పెడతాం తప్పితే మీకు ఇంకా వేరే పని లేదా అని చెప్పని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము అందరం గారు డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు ప్రభుత్వం గారు ఎందుకు సిపి గారిని క్వశ్చన్ చేయట్లేదు? సిపి గారి దగ్గర నుంచి ఎందుకు వివరణ కోరట్లేదు? కేవలం చంద్రబాబు గారి కళ్ళల్లో, లోకేష్ కళ్ళల్లో ఆనందం కోసం సిపి గారు పనిచేస్తున్నారు కాబట్టి ఈరోజు ఆయన ఏమి చేసినా, ఎన్ని తప్పులు జరిగినా, ఎంతమంది చనిపోయినా మనవాడే అని చెప్పని ఒక ఉద్దేశంతో ఈరోజు ఎవరు గారు క్వశ్చన్ చేయట్లే అని చెప్పని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము అందరం గారు చెప్పుతున్నాం. ఈరోజు గంజాయి ఎంత విచ్చలవిత్తనంగా లేకపోతే ఎంత ఇదిగా ఉండటానికి ఉదాహరణ మా పట్టమట్ట పోలీస్ స్టేషన్లోనే సోహేల్ అని చెప్పని గంజాయి స్మగ్లింగ్ కింగ్ పిన్ అయిన వ్యక్తి ఎందుకు వదిలేశారు? లీగల్ పోలీసులు అప్పగిస్తే ఈ స్టేషన్ పోలీసులు వదిలేస్తారు. దాన్ని హోంమంత్రి గారిని సోహేల్ సంగతి ఏమైందంటే ఆమెమో అతనెవరో ఆయన ఎవరో అని చెప్పని తెల్లమోహం వేసి ఆమె చూస్తాను. అంటే ఈ రాష్ట్రంలో అసలు లా అండ్ ఆర్డర్ ఉందా? ప్రజల ప్రాణాలకి రక్షణ ఉందా అని చెప్పని మేమందరం గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేమందరం గారు అడుగుతున్నాం. అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో గారు పేకాట క్లబ్బులు, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నిర్మోమటంగా చెప్పుతున్నారు, మా ఎంపీ చెప్పారయ్యా మేము చేసుకుంటున్నాము, మా ఎమ్మెల్యే చెప్పారయ్యా మేము చేసుకుంటున్నాము, మా ఎంపీ ఎమ్మెల్యేకి సిపి గారు మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అని చెప్పారయ్యా కాబట్టి మేము చేసుకుంటున్నాం అని చెప్పని నిర్మోమటంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పుకుంటున్నారు. ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో ఈరోజు పేకా శిబిరాలు నడుస్తున్నాయి. ఇసుక అక్రమంగా రవాణా చేస్తుంటే ఏ ఒక్కరి గారు మాట్లాడట్లేదు, మట్టి అక్రమంగా తరలిస్తుంటే ఏ ఒక్కరి గారు మాట్లాడట్లేదు. అదేవిధంగా గంజాయి కానివ్వండి, తెలుగుదేశం పార్టీ నాయకులు కనుసైగలతోనే వాళ్ళ ఆధీనంలోనే ఈ యొక్క గంజాయి స్మగ్లింగ్ కానీ అన్నీ గారు జరుగుతున్నాయి. దానికి ఈరోజు మొత్తం పోలీస్ వ్యవస్థ, విజయవాడ నగర పోలీస్ వ్యవస్థ వాళ్ళకి పూర్తిగా సహకరిస్తున్నారని చెప్పని ఈ ఒక సందర్భంగా చెప్పుతున్నాను. నిర్మోహమాటంగా చాలా సందర్భాల్లో బయటికి గారు వచ్చింది, స్థానిక ఎంపీ మనుషులే ఈ గంజాయిలో కానివ్వండి, ప్యాకెట్లో కానివ్వండి వాళ్ళ మనుషులే ఉన్నారని చెప్పని బయటకు వచ్చింది. వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? వాళ్ళ మీద ఎందుకు కేసు కట్టట్లేదు? పాపం ఒక
ఒక కుర్రాన్ని, ఒక అమాయకుణ్ణి తీసుకొచ్చి చితకబాది చంపి కాల్చేస్తారు. కానీ ఈరోజు దర్జాగా అందరికీ కనిపించే విధంగా గంజాయి, పేకాట అన్నీ ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటే వాళ్ళని మాత్రం స్వేచ్ఛగా వదిలేశారు. ఈరోజు సమాధానం చెప్పాలి. నిన్నేదో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు పిలిపించి సస్పెండ్ చేయాలని, లేకపోతే యాక్షన్ తీసుకోవాలని చెప్పని ఏదో ఒక డ్రామాలాగా చేశారు. కానీ ఆ కుటుంబానికి ఏం న్యాయం చేయాలని చెప్పని మీరు అనుకుంటున్నారో అది ప్రజానికానికి బయటకు వచ్చి మీరు చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది, ప్రభుత్వం పైన ఉంది, పోలీసుల పైన ఉందని చెప్పని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము అందరం డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు నిజంగా సిగ్గుండాలి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకి. మా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సిగ్గుండాలి. ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఉన్నారో సాయి, వాళ్ళ మేనమామ నాగేశ్వరరావు గారు, మొన్న ఎన్నికల్లో ఆయన చేత వీడియోలు చేయించారు. మాకు ఓటేయింది, ఓటేయించండి, మేమేదో పెద్ద గొప్ప నాయకులు అని చెప్పని నాగేశ్వరరావు గారు ఆయన పాపం బయటకు వచ్చి వీడియోలు చేశారు వాళ్ళ కోసం. ఈరోజు వాళ్ళ మేనల్లు చనిపోతే వెళ్ళి పలకరించిన పాపాన్ని పోలేదు, గాలికి వదిలేశారు. ఎవరైతే మొన్న వాళ్ళ ఎన్నికల్లో గెలుపు కోసం పనిచేశారో ఆ ఒక ఎంపీకి కానివ్వండి, ఎమ్మెల్యే రామ్మోహన్కి కానివ్వండి, వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఒక వ్యక్తి అన్యాయంగా చంపి కాల్చేస్తే వాళ్ళ కుటుంబాన్ని పట్టించుకోవట్ల. ఏ నియోజకవర్గంలో ఉన్న ప్రతి పార్టీకి ఆ ఎమ్మెల్యేనో ఆ ఇన్ఛార్జో పెద్ద దిక్కు. ఈరోజు ఒక వ్యక్తిని కాల్చి చంపేస్తే ఈ విషయం మేం చెప్పట్లా, ఆ కుటుంబ సభ్యులు, జనసేన పార్టీ నాయకులు వాళ్ళే చెప్పుతున్నారు. వాళ్ళ ఇన్ఛార్జే స్వయాన వచ్చి 50 లక్షల రూపాయలు ఇస్తాం, డబ్బులు తీసుకుని మీరు మాఫీ అయిపోయిందని చెప్పని చెప్తున్నారంటే ఇంతకంటే దారుణం. ఈరోజు పోలీసులు పంచాయతీ చేస్తున్నారు, అధికారంలో ఉన్న వాళ్ళు పంచాయతీలు చేస్తున్నారు. సివిల్ సెటిల్మెంట్తో పాటు ఇలా చనిపోయిన సెటిల్మెంట్లు గారు చేసే దిగజారిపోయిన పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. ఆ కుటుంబానికి ఎవరైతే తప్పు చేశారో ఆ ఒక పోలీసులు ఉన్నారో, లేకపోతే తెలిసిన సిపి గారు ఉన్నారో, వాళ్ళందరి మీదుగా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పని ఈ ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి చర్యలు, ఎందుకంటే ఈరోజు సాయికృష్ణకు జరిగింది, రేపు ఇంకొక అమాయకుడి గారు జరగచ్చు. ఇదే విధంగా మీకు ఇష్టం లేని వ్యక్తులను తీసుకొచ్చి కొట్టి గోలు పీకి కాల్చి బూరు చేసేది ఈరోజు సాయికృష్ణ జరిగింది, రేపు ఇంకొకరి గారు జరగచ్చు. మీకు ఎవరైతే ఇష్టం లేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి ఇదే రకంగా మీరు చేయొచ్చు. కాబట్టి ఇలాంటి జరగకుండా ఉండాలంటే ఎవరైతే బాధ్యులు ఉన్నారో, దానికి వెనకమాల సిపి గారు ఉన్నారో, వీళ్ళందరి మీద గారి చర్యలు తీసుకోవాలని చెప్పని ప్రభుత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం గారు డిమాండ్ చేస్తున్నాం. దాంట్లో నిజమే ఉంది, ఒకటే నిజం, చంపి కాల్చేసింది. ఈరోజు మొత్తం నగరం అంతా గారు చెప్పుకుంటున్నారు. బాధాకరం విషయం ఏంటంటే ఎవరైతే వాళ్ళ పార్టీ కోసం, వాళ్ళ గెలుపు కోసం పనిచేశారో వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడకుండా, వాళ్ళ కుటుంబానికి అండగా ఉండకుండా ఒక విచారణ కమిటీ వేసాం, ఆచూకీ కోసం ఎదుగుతాం అని చెప్పని ఒక మాయ మాటలు ఈరోజు చెప్పుతున్నారు. ఇంకో పక్క ఇదే పోలీసులు వాళ్ళ కుటుంబాల దగ్గరికి వెళ్ళి వదిలేయింది ఈ విషయాన్ని ఇక్కడితోనే అని చెప్పని కాలు పట్టుకునే పరిస్థితి ఉంది. అంటే ఒక డ్రామా ఈ కూటమి ప్రభుత్వం ఈ విషయంలో చేస్తుంది. ప్రతి ఒక్క నిజాన్ని గారా ప్రజల ముందు పెట్టే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకుంటుంది.